హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ వచ్చేసి రిజర్వేషన్స్కి సంబంధించింది. ఓకే, రిజర్వేషన్స్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా, ఫస్ట్ ఆ విషయం మనం క్లారిటీగా ఉండాలి. ఓకే, ఎందుకంటే రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం వర్డిక్ట్ ఇచ్చింది, మీరు ఎస్సీ ఎస్టీస్ అని చెప్తున్నారు కదా, ఈ సెక్షన్స్కి వచ్చేసరికి సబ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడింది. ఓకేనా, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్. ఓకే, రైట్. ఈ కాంటెక్స్ట్లో అసలు మనకు రిజర్వేషన్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను అంటే ఇప్పుడున్న ప్రోస్ కానీ లేకపోతే దాని మీద అలిగేషన్స్ కానీ ఉండాలా వద్దా ఇలాంటివన్నీ డైనమిక్ టాపిక్స్ ఏది ఇక్కడ నేను మాట్లాడట్లేదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే బేర్ యాక్ట్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముందో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ మాత్రమే మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడతాను. ఓకే, ఆర్టికల్ 15(4) అంటే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. అంటే ఏ ఆర్టికల్ నుంచి, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. ఎస్, వీటిల్లో ఆర్టికల్ 15 నుంచి 16 ఇవన్నీ ఏంటి, ఒక ప్రొటెక్టివ్ మెకానిజం లాగే ఉంటుందా? రైట్. అంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్లో 6 ఉన్నాయా క్లాసిఫికేషన్స్ మనకు. ఎట్లా? 14 to 18, ఆర్టికల్ 14 to 18, ఆర్టికల్ 19 to 22, రైట్, 23, 24, ఓకే, 25 to 28, ఓకే, 29 to 30, అవునా. నెక్స్ట్ 31, అట్లాగే 32, 33, 34, 35. చూడండి ఒకసారి ఆ 6 ఎట్లున్నాయి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఈక్వాలిటీ, 19 నుంచి 22 వరకు ఫ్రీడము, 23, 24 ఎక్స్‌ప్లాయిటేషను, 25 to 28 రిలీజియను, 29, 30 కల్చర్ మైనారిటీస్కి సంబంధించింది, 31 రైట్ టు ప్రాపర్టీ. ఓకే, 44th అమెండ్మెంట్ ద్వారా మన 31లో ఉన్న దీన్ని ఏంటి, ప్రాపర్టీ అనేది లీగల్ రైట్ కిందకి తీసుకెళ్ళి 300A పార్ట్ 12 కింద పెట్టాం. ఇప్పుడు ఫండమెంటల్ రైట్ అయితే కాదు అది. దాని మీద కేసెస్ ఏం జరిగింది ఇదంతా వేరే, మళ్ళీ మాట్లాడదాం టాపిక్. ఇక్కడ ఏంటి, ఈ సబ్జెక్ట్ ఈ వీడియో ఇక్కడ వరకే, అంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బేర్ యాక్ట్కి సంబంధించి మాత్రమే మాట్లాడదాం. ఓకే, మన 1947 ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, 1947 ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఇండియా ఎలా బర్త్ ఇచ్చింది అంటే, ఇటు ఈస్ట్ పాకిస్తాను ఉంది, ఇటు వెస్ట్ పాకిస్తాను ఉంది. అప్పటికి బంగ్లాదేశ్ అవ్వలేదు, ఇది మన ఇండియా. ఓకే, ఈ రెండు డివైడ్ అయ్యి అంటే పార్టీషన్ జరిగింది. ఓకే, పార్టీషన్ జరిగింది అన్నప్పుడు మన దేశం ఏంటి, జనాభా ఒక కన్సర్న్ ఉంది, వీళ్ళందరికీ ఫుడ్ ఇంకో కన్సర్న్ ఉంది. ఓకే, నెక్స్ట్ వీళ్ళకి షెల్టర్ ఇదొక కన్సర్న్. నెక్స్ట్ అసలు ఎవరు ఈ దేశ పౌరులో తెలియదు, అంటే సిటిజన్షిప్ దీనికి సంబంధించిన కన్సర్న్ ఉంది. తర్వాత ఇంత 200 సంవత్సరాల బానిస బ్రతుకుల నుంచి ఈరోజే మన స్వాతంత్ర పొందాం. అంటే మనం ఎలా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనకు విజన్ కూడా ఉండాలి కదా, అవునా. వీటన్నిటికీ ముందు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు చెప్పాలంటే స్ట్రిక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్. అంటే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి మనం ఫినాన్షియల్గా నిలబడాల్సిన టైం ఇది, అవునా. ఇన్ని కన్సర్న్స్ అన్నీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మన సొసైటీలో అంటే ఎన్నో అనాదిగా మన సొసైటీలో కొన్ని వాట్ టు సే ఒక ఈవిల్ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. అదే కదా మనం సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్స్ చదువుతాం, హిస్టరీ. ఆ మూమెంట్స్ ఎందుకు చదువుతాం, మన చరిత్ర ఇలా ఉంది, నెక్స్ట్ మనం వర్తమానంలో ఎలా ఉండాలి అంటే ప్రజెంట్ ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండబోవాలి అని రెండు మనం బేరీస్ చేసుకోవాలన్నమాట. అందుకే హిస్టరీకి సంబంధించి మనం సోషల్ రిలీజియస్ మూమెంట్స్ చదువుతాం. బట్ పాలిటిక్ వచ్చేటప్పటికి ఏంటి, వాటికి అన్నిటికీ అడ్రస్ చేస్తూ సొల్యూషన్ చెప్తాం, రైట్. ఆ సొల్యూషన్ ఎలా చెప్పారు ఇక్కడ అన్నది క్వశ్చన్ అనమాట. ఓకే, సరే ఒకసారి ఆర్టికల్ 15(4) చూడండి. 15(4) ఏంటి, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాసి ఉంటుంది. ఇక్కడ
ఎస్సీనా ఎస్టీనా ఇలాంటి పదాలు వాడలేదు ఈ ఆర్టికల్లో. బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. దీని కాంటెక్స్ట్ ఏంటంటే అన్నీ, అంటే ఇప్పుడు మనం పిలుస్తున్నామే ఓబీసీ అని, ఎస్సీ ఎస్టీ అని, ఇవన్నిటిని కలిపి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమని చెప్పాం మనం రిజర్వేషన్స్ దగ్గర? రిజర్వేషన్ అనే పదం వాడామా? లేదు, స్పెషల్ ప్రొవిజన్స్ అన్నాం. ఓకే, ఇది స్పెషల్ ప్రొవిజన్స్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు ఈ దేశంలో కొంతమంది వివక్షకు గురయ్యారు. వాళ్ళకి సంబంధించి ఒక కరెక్టివ్ మెకానిజంని తీసుకొని వస్తున్నాం. అదే స్పెషల్ ప్రొవిజన్ ఫార్మెట్లో అని చెప్పడం అనమాట. ఇక్కడ కరెక్టివ్ మెకానిజం లాగా తీసుకోండి ఇది. ఓకే, ఆర్టికల్ 15(4) ఏం చెప్తోంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ ఆర్టికల్ 16(4)(a) ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది 77th అమెండ్మెంట్ 1995లో తీసుకొచ్చారు. దేనికి సంబంధించింది అంటే ప్రమోషన్స్కి సంబంధించింది. ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించండి అని. ఇవన్నీ నేను క్రొనాలజీ ఆర్డర్ ప్రకారం పెట్టాను, అందుకే మీకు 15, 16 అలా కనిపిస్తుంది. ఎందుకంటే 51 తర్వాత 1995 ఇట్లా కదా, అందుకనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16(4)(b) ఏం చెప్తోంది? 81st అమెండ్మెంట్ 2000లో తీసుకొచ్చారు దీన్ని. దేని గురించి మాట్లాడుతుందంటే క్యారీ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్లాగ్స్, వీటి గురించి మాట్లాడుతుంది. అంటే అంతకుముందు ఏమైంది, ఆ గ్యాప్ ఉండేది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలా, ఇవంతా ఏం ఉండేది కాదనమాట. అట్లంతా ఉండకూడదు, ఎవరికి అలాట్ అయిన సీట్లు వాళ్ళకే ఉంచాలి. ఒకవేళ ఆ ఇయర్ నోటిఫికేషన్లో అవి కానీ ఫిల్ అవ్వకపోతే వాటన్నిటిని తీసి నెక్స్ట్ నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ కింద ఆయా వర్గాలకు మాత్రమే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి వీటిల్లో అన్నది మెయిన్ మోటివ్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 15(5) 93rd అమెండ్మెంట్ 2005లో తీసుకొచ్చాం. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఆర్టికల్ 15(4)కి 15(5)కి డిఫరెన్స్ ఏంటి? 15(4) ఏంటి? స్పెషల్ ప్రొవిజన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్తాము అని చెప్పారు, రైట్? నెక్స్ట్ 15(5)లో ఏంటి? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం దీని ఉద్దేశం. నెక్స్ట్ 16(4)(a) ఏంటి? ప్రమోషన్స్కి సంబంధించింది. 4(b) ఏంటి? క్యారీ ఫార్వర్డ్ బ్యాక్లాగ్కి సంబంధించి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అని తెలుసుకోవడం ఒక పద్ధతి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ ఇయర్లో ఈ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు అన్నది ఇంకో క్వశ్చన్ అవుతుంది. మీకు అమెండ్మెంట్ ఏ ఇయర్లో తీసుకొచ్చారు, ఎన్నవది అన్నది మీకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా మీ క్రొనాలజీ ఎలాంటిదైనా మీరు క్లియర్ చేయగలరు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం దీని బ్యాక్ డ్రాప్ ఇంకొకసారి. 15(4) ఎప్పుడు తీసుకొచ్చారు? 1951లోనైనా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో చాలా చేసాం మనం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 9th షెడ్యూల్ కూడా తీసుకొచ్చామా ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి. జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఒక షీల్డ్ అనేది తీసుకొచ్చామా దీనికి. ఇంకా చాలా ఉన్నాయి. ఈ కాంటెక్స్లో ఏంటి? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు 1951, 15(4) అంటే రిజర్వేషన్స్ అన్న ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చారు. ఎవరు ఈ టైంలో ప్రైమ్ మినిస్టరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, నెక్స్ట్ 44 సంవత్సరాల తర్వాత అబ్జర్వ్ చేయండి, 44 సంవత్సరాల తర్వాత పివి నరసింహారావు గారి గవర్నమెంట్. ఈయనైనా మనకు ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ రావు గారే ఇప్పుడేంటి ప్రమోషన్స్ అనేవి అంటే పదోన్నతులు కల్పించేటప్పుడు రిజర్వేషన్స్ని కన్సిడర్ చెయ్యాలి అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఫస్ట్ సౌత్ ఇండియన్ ప్రైమ్ మినిస్టరేనా. నెక్స్ట్ 81st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2000లో, అంటే 21వ శతాబ్దంలో తీసుకొచ్చిన రిజర్వేషన్ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి తీసుకొచ్చారు. 2000లో ఎవరున్నారు? వాజ్పేయి గారేనా. ఇక్కడ చూడండి, పివి నరసింహారావు గారు ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. ఎప్పుడు ఇది? 91, 96కి సంబంధించి కొయిలేషన్ గవర్నమెంట్ అది. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ గవర్నమెంట్ కాదు, కొయిలేషన్ గవర్నమెంట్. ఈవెన్ రాజీవ్ గాంధీ గారు అప్పుడు అసాసినేట్ చేయబడిన మెజారిటీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదన్నమాట. సో కొయిలేషన్ గవర్నమెంట్ని నడిపించారు. అలా నడిపించిన వ్యక్తిలో సక్సెస్ అయిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా పివి నరసింహారావు గారే. నెక్స్ట్
వాజ్పేయి గారు ఉన్నారు కదా, వాజ్పేయి గారు 2000 కన్నా ముందే చేశారు. 96లోను, 1999లోను, అంతకుముందు 98 టైంలో కూడా చేసున్నారు. అంటే ఫస్ట్ 13 డేస్ ఒకసారి, నెక్స్ట్ 13 మంత్స్ ఒకసారి. మీరు వాజ్పేయి గారు అని గుర్తు రాగానే ఏం గుర్తు రావాలి మనకు? ఒక చాలా మూవీస్లో కూడా ఉంటుంది కదా స్టేట్మెంట్, అంటే ఒక్క ఓటుతో అవిశ్వాస తీర్మానంతో ఓడిపోయి ప్రైమ్ మినిస్టర్ పదవినే పోగొట్టుకున్నారు. అంటే వాల్యూస్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటుంది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. కోర్స్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ డీవియేట్ అవ్వద్దు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి టైంలో ఇది జరిగింది అని మీరు ఇంటర్లింక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఎన్ని నెంబర్స్ అని గుర్తుపెట్టుకుంటాం చెప్పండి, పాలిటీ అంతా అట్లా కాదు కదా. అందుకని ఈ పర్సన్ టైంలో అంటే అట్లీస్ట్ ఆ ఇయర్ని ఇండికేట్ చేయడానికి ఒక లూప్ హోల్ దొరుకుతుంది. అందుకని వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఈ క్యారీ ఫార్వర్డ్ విషయానికి సంబంధించి తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ 15/5 అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది 2005లో తీసుకొచ్చారు. అప్పుడు ఎవరు ఉన్నారు? మన్మోహన్ సింగ్ గారేనా? చాలా అన్ఫార్చునేట్ థింగ్ కదా, 3 days ముందు సార్ డిమైజ్ అనేది. ఓకే, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. 2005 అంటే ఏంటి? 2004 to 2009 ఎవరి గవర్నమెంట్ ఉంది? యూపీఏ 1 గవర్నమెంటేనా? ఆ గవర్నమెంట్ టైంలో ఏం తీసుకొచ్చారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఎప్పుడు? 2005ఏనా? అబ్జర్వ్ చేశారా? ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి యాక్ట్ తీసుకొచ్చిన టైంలో ఈ అమెండ్మెంట్ చేశారు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ యాక్ట్ ఎప్పుడు అంటే వాట్ టు సే, సారీ చిన్న కరెక్షన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు? 2009, రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎప్పుడు? 2005లో. కోర్స్ ఇక్కడ దీనికి ఈ కాంటెక్స్లో సంబంధం లేదు, కానీ ఆర్టీఐకి ఆర్టీఈకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అందుకని చెప్తున్నా. ఆర్టీఈ ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించిన యాక్ట్. ఐ ఏంటి? ఇన్ఫర్మేషన్కి సంబంధించిన యాక్ట్. కానీ ఆ టైంలో తీసుకొచ్చారు ఎప్పుడు? 2005లో. అదే ఇయర్లో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఈ ఆర్టికల్ 15/5ని తీసుకొచ్చారన్నమాట. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి. ఎంత? 27% ఉందనుకుంటున్నాం. 27% ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇవ్వండి అని చెప్పి ఇచ్చారనమాట, రైట్. ఒక్కసారి 15కి 16కి అసలు డిఫరెన్స్ ఏంటో క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 15 ఏంటి? ఇది డిస్క్రిమినేషన్కి అగైనెస్ట్గా, అంటే క్యాస్టిజమేనా? డైరెక్ట్గా ఎవరిని హిట్ చేస్తుంది ఇక్కడ వెళ్ళి ఈ ఆర్టికలు? క్యాస్టిజం గురించే మాట్లాడుతుంది, అవునా? అంటే ఇన్ని రోజులు వివక్షకు గురైతాం కదా, కాబట్టి మేము కూడా ఈ సమాజానికి సంబంధించిన వ్యక్తులమే, మన అందరికీ హక్కులు ఉంటాయి అని హక్కుల్ని గుర్తించడం అన్నమాట. హక్కుల్ని గుర్తిస్తే సరిపోదు కదా, దానికి సంబంధించి మనం దానికి పాత్వేస్ కూడా వేయాలి, వాటికి మార్గాలు చూపించాలి, దిశానిర్దేశాలు చేయాలి. అలా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడింది ఆర్టికల్ 16 మాట్లాడింది. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో, ఇది మళ్ళీ ప్రైవేట్లో అనుకునేది, ప్రైవేట్ కాదు, ప్రైవేట్ వేరే, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలలో ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుందన్నమాట ఆర్టికల్ 16. ఆర్టికల్ 15 అనగానే గుర్తు రావాల్సింది డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్కి అగైనెస్ట్గా తీసుకొచ్చింది ఆర్టికల్ 15. దీంట్లో ఏం చెప్తున్నాం మనము? ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాం. అదే 16లో ఏం చెప్తున్నాం? ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ క్లారిటీ ఉండాలి. ఈ రెండు యాక్షన్స్ కూడా ఎలా చూడాలంటే పాజిటివ్ అఫర్మేటివ్ యాక్షన్గా చూడాలి. అంతేగాని ఏదో కొన్ని సెక్షన్స్కి ఇచ్చారన్నది కాదు. ప్రతి సెక్షను, సొసైటీలో ఉన్న ప్రతి సెక్షను వాళ్ళ జీవిత అభ్యున్నతిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే ఈ ఆర్టికల్స్ అన్నమాట. ఇవన్నీ రాజ్యాంగం అలా కల్పించింది మనకు. నెక్స్ట్ వీటిని ఇంకోలాగా ఏమంటాం? వీటిని కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ అని కూడా అనొచ్చు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రిజర్వేషన్స్ అని చెప్పి మనం ఎక్కడ రాజ్యాంగంలో చెప్పలేదు, రిజర్వేషన్ అనే పదం ఎక్కడ వాడలేదు, ఓకే. అందులోనూ ఈ రిజర్వేషన్స్ అనేవి ఏమన్నా రిలీజియన్ బేస్డా? అంటే మీరు క్రిస్టియన్ అయితే మీకు ఇంత ఇస్తాం, లేకపోతే ముస్లిం అయితే ఇంత ఇస్తాం, ఇలా ఉందా? లేదు. ముస్లిమ్స్కి సపరేట్ కమ్యూనల్ రైట్స్ ఏ యాక్ట్లో చెప్పాము? 1919 యాక్ట్, మింటో మార్లే యాక్ట్ గుర్తుందా? కమ్యూనల్ యాక్ట్ అని కూడా అంటాం దీన్ని, సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అని. అప్పుడే కదా ఇంత గొడవ జరిగింది. సో ఆ బేస్ మీద మనం రిజర్వేషన్స్ తీయలేదు. నెక్స్ట్ క్యాస్ట్ బేస్ మీద కూడా కాదు, ఎందుకంటే 1935 యాక్ట్ వచ్చే ముందు ఏమైంది? 1932 పూనా ప్యాక్ట్ గుర్తుందా? అప్పుడు ఏం జరిగింది? గాంధీ ఇర్విన్
ప్యాక్ జరిగిన తర్వాత గాంధీ గారు ఆర్టీసీ 2కి అటెండ్ అయ్యారా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 2కి. కానీ కన్సైన్స్ రాలేదని చెప్పి రిటర్న్ వచ్చేసారు కదా. అప్పుడేంటి, షెడ్యూల్డ్ క్యాస్ట్కి సపరేట్ ఎలక్టోరేట్ అనౌన్స్ చేశారా ఎవరు, మెక్డొనాల్డ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. దానికి ఒప్పుకోకుండా మన గాంధీ గారు ఏంటి పూనా జైల్లో సత్యాగ్రహం కూర్చున్నారు, ఫాస్ట్ ఆన్ టు డెత్. ఆ టైంలో ఏం చేశారు, మదన్ మోహన్ మాలవ్య వీళ్ళందరూ కలిసి, మాలవ్య గారు వాళ్ళందరూ కలిసి గాంధీ గారిని అలాగే అంబేద్కర్ గారిని ఇద్దరిని ఒప్పించి మనకి ఏం చేశారు, పూనా ప్యాక్ చేశారు. ఓకే, అట్లా సపరేట్ ఎలక్టరేట్ కాదు, అన్నీ కలిసి నియోజకవర్గాల్లోనే మీకు రిప్రజెంటేషన్ ఇస్తామన్నట్టుగా. ఓకే, అంటే ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఈ కాన్స్టిట్యూన్సీలో అందరూ ఒక దళిత్ అంటే షెడ్యూల్డ్ సంబంధించి వీళ్ళకి నిలబడినప్పుడు వాళ్ళందరికీ కలిపి ఓటేస్తారు. అంతేగాని ఓన్లీ ఎస్సీ పీపులే ఎస్సీ కంటెస్టెంట్కి వేయరు, అందరూ కలిసి ఎస్సీ పీపుల్కి వేస్తారు. డిఫరెన్స్ అర్థం చేసుకొని ట్రై చేయండి. ఓకే, ఇలా రిలీజన్ బేస్ మీద ఇవ్వలేదు, క్యాస్ట్ బేస్ మీద ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా. మరి ఏ బేస్ మీద ఇచ్చారు అంటే, ఏ బేస్ మీద ఇచ్చారంటే క్లాస్ ఆర్ కేటగిరీ, ఈ బేస్ మీద మనం రిజర్వేషన్స్ కల్పించాము. ఎట్ ది సేమ్ టైం రిజర్వేషన్ అనే పదం వాడలేదు, మనం స్పెషల్ ప్రొవిజన్స్ అనే పదం వాడాము. రైట్, స్పెషల్ ప్రొవిజన్స్. క్లాస్ ఆర్ కేటగిరీ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏం మాట్లాడుతుంది, ఫినాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడుతుంది. అంటే మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఇవి డివైడ్ అయినాయి అని మీకు అయితే క్లారిటీ వస్తుంది కదా, అదనమాట. ఓకే, ఇప్పుడు అంటే ప్రజెంట్ సినారియాలో ఇండియాలో ఎలా ఉంది రిజర్వేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓసీ, చాలామంది మనం ఓసీ అంటే అది క్యాస్ట్ అని చెప్పుకుంటున్నాం. ఓసీ అనేది క్యాస్ట్ కాదు, ఏ కేటగిరీలో మనం ఫిట్ అవుతున్నాం అనేది. ఓపెన్ కేటగిరీ దాన్ని జనరల్ అంటున్నామా, బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్డ్ క్లాస్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంత వాళ్ళకి 27.5% బీసీస్కి, 15% ఓబీసీ, 15% ఎస్సీస్కి, ఎస్టీకి ఏంటి 12%, మొత్తం ఎంత 49.5%. షుడ్ నాట్ మోర్ దెన్ 50%. ఏ కేసులో చెప్పాము, ఇందిరా సహాని కేసు. ఓకే, ఇక్కడ నేను ఎంఆర్ బాలాజీ కేసు కానీ లేకపోతే చంపక దూరం కోసం ఇవన్నీ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ మనం డివేట్ అవుతాం. ఇవన్నీ మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాం, ఇంకా కావాలంటే ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కేసెస్ గురించి మాట్లాడదాం. బట్ ఇక్కడైతే అనవసరం అనమాట. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు, ఈ కాంటెక్స్ట్లో చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా గుర్తు రావచ్చు, మీకు ఐడియా రావచ్చు. అంటే తమిళనాడులో వాళ్ళకి ఎక్కువ అయిపోయింది కదా, 50% దాటింది కదా, సీలింగ్ 50 అంటున్నారు కదా అని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. అది ఏం చేస్తారు, 9th షెడ్యూల్లో ఉంది. 9th షెడ్యూల్లో ఉంటే జ్యుడిషియల్ రివ్యూ కిందకి లేదా అని డౌట్ రావచ్చు. ఈ టైం అంటే 2025 టైంకి జ్యుడిషియల్ రివ్యూ అనేది అన్నిట్లో ఉంది. ఎక్కడ జ్యుడిషియల్ రివ్యూని మీకు రైట్ లేదు అని చెప్పడానికి, న్యాయస్థానాలని డిప్రైవ్ చేయడానికి లేదనమాట. ఇందిరాగాంధీ గారి టైంలో తీసుకొచ్చారు జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఉండే విధంగా, కానీ దాన్ని కొట్టేశారనమాట. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్. ఫండమెంటల్ రైట్స్ సహా అన్నిటినీ అమెండ్ చేయగలదు పార్లమెంటు, బికాస్ పార్లమెంట్ అనేది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధుల సభ కాబట్టి. కానీ అలాంటి పార్లమెంటు కూడా బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్టరీని ఫాలో అవ్వాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం, నెక్స్ట్ ఎలక్షన్స్, ఇంకా మనకు 5 years టర్మ్ జరిపిన ఎలక్షన్స్, సింగిల్ సిటిజన్షిప్, చాలా అనమాట. అలాంటి వాటికి సంబంధించి బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్టరీని పొందుపరిచారు. అది ఎప్పుడు చెప్పారు, ఇది కూడా కేబీసీ అంటే కేశవానంద భారతి కేసులోనే చెప్పారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ 9th షెడ్యూల్లో తమిళనాడు గవర్నమెంట్ మోర్ దెన్ 50% రిజర్వేషన్స్ పెట్టింది. కానీ అవి ఇప్పటికీ చెల్లుబాటు ఎందుకు అవుతున్నాయి అంటే, కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు అంటే, బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని చెప్తూ జ్యుడిషియల్ రివ్యూ గురించి మాట్లాడారు. జ్యుడిషియల్ రివ్యూ గురించి ఆ మినిట్లో మాట్లాడలేదు. బట్ తర్వాత వచ్చిన వామన్ రావు కేసులో జ్యుడిషియల్ రివ్యూ దాని గురించి మాట్లాడింది. తర్వాత ఐఆర్ కోహిలో కేసు 2007 ఇయర్స్ ఖచ్చితంగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కోహిలో కేసు 2007. ఈ కేసు టైంకి ఏమైంది అంటే, జ్యుడిషియల్ రివ్యూ అన్నది బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్టు. అలా కోర్టులు లెజిస్లేషన్ స్క్రూటినీ చేసే రైట్ని డిప్రైవ్ చేయడానికి పార్లమెంట్కి ఎటువంటి హక్కు లేదు. కానీ వాటిని మేము అన్నీ ఇప్పటివరకు చేసిన అన్ని లాస్కి అప్లై చేస్తే ఈ ప్రిన్సిపల్ని సోషల్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి
మేము బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ ఎప్పుడు చెప్పాము మీకు? కేశవానంద భారతి కేసులోనే కదా. సో ఆ కేశవానంద భారతి కేసు అనేదాన్ని బెంచ్ మార్క్గా తీసుకుందాం. అది ఎప్పుడు 1973 ఏప్రిల్ 24. సో ఆ డేట్ నుంచి ఏవైతే మీరు 9th షెడ్యూల్లో చేర్చారో వాటన్నిటిని ప్రతి ఒక్కటి జ్యుడిషియల్ అనేది రివ్యూ చేస్తుంది. కానీ బిఫోర్ దట్ అంటే 1973కి ముందు ఏమైతే పెట్టున్నారో వాటినైతే టచ్ చేయదు. సో ఆ ముందు చేసిన చట్టాల్లో ఈ తమిళనాడు రిజర్వేషన్ కూడా ఉందన్నమాట. అందువల్ల టచ్ చేయట్లేదు. ఓకే, క్లారిటీనా? ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే పర్సన్గా మీకు మినిమం తెలియాల్సిన బేసిక్స్ అనమాట. ఇంకా గ్రూప్ 1 ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి యూపీఎస్సీకి రాసేటప్పుడు ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చూద్దాం. బట్ ఇదైతే మినిమం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏదో 15 ఏం చెప్తుంది, 14 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది అలా కాదు. అవి ఎందుకు పెట్టారు, ఏ టైంలో తీసుకొచ్చారు అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ అనేది మీకుంటే ఈవెన్ రివిజన్ చేయకన్నా కూడా మీరు ఆన్సర్ డిటెక్ట్ చేయగలరు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా, ఇచ్చిన 4లో ఒకదాన్ని ఎలిమినేట్ చేయగలం. నెక్స్ట్ ఇది కొంచెం ఈ పిక్స్ కూడా చూడండి, ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి ఈక్వాలిటీ ఏం మాట్లాడుతున్నాం మనం? ఈక్వాలిటీ అని చెప్పేసి ఒకే సైజ్ ఆఫ్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇచ్చాం. కానీ దానివల్ల ఏమైంది? చిన్నోడు ఇంకా చిన్నోడుగానే ఉన్నాడు. వీడు ఈ గేమ్ని అయితే చూడలేకపోతున్నాడు. అలా కాకుండా మీరు ఆల్రెడీ వీడు హైట్ ఉన్నాడు, వీడికి వేయాల్సిన అవసరం లేదు, మీరు తనుగా చేయగలడు. కాబట్టి అలాంటి దగ్గర కాకుండా గవర్నమెంట్ తన వంతు బాధ్యతగా ఏంటంటే వీళ్ళ అప్రోచెస్ని బట్టి వీళ్ళ స్టేటస్ని బట్టి ఇతనికైతే చూడండి ఒకటే చైర్ వేశారు, టేబుల్. కానీ ఇతనికి 2 టేబుల్స్ వేస్తే కానీ అతను ఈ మ్యాచ్ చూడలేకపోయాడు. అంటే ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆయా వ్యక్తులకు అనుగుణంగా మీరు వీటిని ప్రొవైడ్ చేయాలి, అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పడం అనమాట. ఈక్వాలిటీ అనేదేనా మన రూల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్. రూల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రిన్సిపల్ ఏంటి? ఈక్వాలిటీ. దేనికి సంబంధించి చెప్తుంది? సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించాలి అని మనం పాలిటీలో మాట్లాడుతున్నాం. ఇలా సాధించింది అంటే ఏంటి? ఇంక్లూజివ్ గ్రోత్ జరిగిందనేనా అర్థం. అంటే ఏంటి? సమ్మిళిత వృద్ధి అంటే ఒక సొసైటీ ఉంటే ఆ సొసైటీలో అందరూ డెవలప్ అవ్వడమేనా అంటే ఇంక్లూజివ్ గ్రోత్ జరిగింది. ఇది ఎక్కడ వాడతాం ఈ టర్మ్? ఎకానమీ. సబ్జెక్ట్ ఏదైనా మనం చెప్పే భావం ఒకటే అనమాట. ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అని ప్రధానమంత్రి జన్ధన్ యోజన అక్కడ కూడా దీన్ని వాడామా? ఇంక్లూజివ్ గ్రోత్ ఈజ్ ఏ పాజిటివ్ టర్మ్, అది ఎప్పుడు మర్చిపోకండి. ఇవన్నీ మనం సాధించవచ్చు ఎప్పుడు? ఈక్వాలిటీని అడ్రస్ చేసినప్పుడు, రైట్? ఇక్కడ ఇదే చూడండి, ఇక్కడ ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పారు. ఇక్కడ చూడండి క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నారు? లిబరేషన్ గురించి మాట్లాడాం, ఇక్కడ జస్టిస్ గురించి మాట్లాడాం. జస్టిస్ ఏంటి? న్యాయం, అవునా? ఎవరు చెప్తారు ఇది న్యాయము? న్యాయస్థానాలు చెప్తాయా? తప్పేదో ఒప్పేదో చెప్పే రైట్ ఎవరికి ఉంది? న్యాయస్థానాలకు ఉంది. కలెక్టరు, పోలీసో చెప్పరు. అవన్నీ ఏంటి? అడ్మినిస్ట్రేషన్లో పార్ట్. అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ వర్గం అవి. లిబరేషన్ అంటే స్వేచ్ఛ, రైట్? మనకు ఇంత ప్రియాంబుల్ ఎన్ని రెస్ట్రిక్షన్ ఎన్ని పెట్టుకున్నా దేనికోసం పెట్టుకున్నాం? మనిషి అన్నవాడు స్వేచ్ఛగా బతకాలి, సమానత్వంతో బతకాలి, డిగ్నిఫైడ్గా ఆత్మగౌరవంతో బతకాలి అన్నది ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ అనమాట. సో ఈక్వాలిటీ, ఈక్విటీ ఈ విధంగా ఉంటే ఏం జరుగుతుంది? ఈక్విటీనో చేస్తేనే ఇష్యూ ఆడికి అడ్రస్ అవ్వట్లేదు. జస్టిస్ అందుకే ఏం చెప్తున్నారు చూడండి, ఆల్ 3 కెన్ సీ ద గేమ్ వితౌట్ సపోర్ట్స్ ఆర్ అకామిడేషన్ బికాజ్ ది కాజ్ ఆఫ్ ద ఈక్వాలిటీ వాజ్ అడ్రస్డ్, ది సిస్టమాటిక్ బేరియర్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. చూసారా ఈ పదాలు ఎంత డెప్త్లో రాస్తున్నారో? ఈక్వాలిటీ ఇలా ప్రొవైడ్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు. ఇలా ప్రొవైడ్ చేస్తున్నానన్నారు. ఇలా ప్రొవైడ్ చేసినంత మాత్రాన ఆడికి ఇష్యూ అనేది క్లియర్ అవ్వట్లేదు. ఏం చేస్తున్నారు? ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేసి, ఇన్ఈక్విటీని అడ్రస్ చేసి అక్కడ బ్యారియర్గా, ఇంతకుముందు ఇక్కడ ఏంది గోడగా ఉంది,
అసలు ఆ గోడనే రిమూవ్ చేసేసామనుకోండి, వీళ్ళకి ఇట్లా టేబుల్స్ వేసి చైర్లు వేయడం కన్నా అసలు ఈ గోడనే మీరు చూడండి అసలు ఇష్యూ ఏంటో, దాన్ని రిమూవ్ చేయండి. అది రిమూవ్ చేయకుండా చైర్లు వేస్తూ పోతే ఎక్కడి వరకు అవుతుంది ఇది? అందుకని జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కంటెక్స్లో. ఇదన్నమాట రిజర్వేషన్కి సంబంధించిన అల్టిమేట్ గోల్. ఇప్పుడు మనం ఏం చూసాం, ఎడ్యుకేషన్లో రిజర్వేషన్కి సంబంధించిన విషయాన్ని చూసాం. అలాగే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రిజర్వేషన్స్ గురించి చూసాం. ఎడ్యుకేషన్ అంటే చదువు, నువ్వు బాగా చదివితే ఏమవుతుంది, ఒక మంచి ఉద్యోగం, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం అనేది చెప్తున్నాం అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ఏ ఉద్యోగమైనా సరే మీరు ఆ ఉద్యోగం చేయగలరు. అది ఒకవేళ గవర్నమెంట్ది అయితే ఎంప్లాయ్మెంట్ కింద కూడా మీకు రిజర్వేషన్స్ ఇచ్చాం. వాడికి సరిపోతుందా అంటే, ఇప్పుడు ఒక అతను బాగా చదువుకొని ఐఏఎస్ అయ్యాడు అనుకుందాం, ఐఏఎస్ అయినంత మాత్రాన సొసైటీలో ఉన్న వివక్షత అనేది పోతుందా? అసలు సరే, ఇప్పుడు ఒక షెడ్యూల్డ్ అతనే ఐఏఎస్ అయ్యాడు అనుకున్నాం, ఈవెన్ అతని మీదైనా సరే అతని వివక్ష పోతుందా? సరే, అతను ఒక ఎస్సీ అతను ఐఏఎస్ అయ్యాడు అనుకుందాం, అందువల్ల టోటల్లో సొసైటీలో ఉన్న వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ వివక్ష పోయిందా? లేదే. అలా గొప్పోడైన అతని మీద పోలేదు, అతను ఏ కులానికి సంబంధించి ఉన్నాడో ఆ కులం మీద కూడా వివక్షత పోలేదే. అంటే ఓన్లీ ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు ఇస్తేనే ఈ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయలేము, ఇంకా చేయాల్సింది ఏదో ఉంది. అది ఏంటి అంటే, పొలిటికల్గా కూడా రిజర్వేషన్స్ ఇచ్చాము. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. పొలిటికల్గా ఎలా రిజర్వేషన్స్ ఇచ్చాము చూడండి. ఆర్టికల్ 330, ఆర్టికల్ 332. ఆర్టికల్ 330 ఏం చెప్తుంది, ఎస్సీ ఎస్టీస్కి ఇద్దరికి, షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇచ్చాం. ఏంటి, ఎక్కడ, హౌస్ ఆఫ్ ద పీపుల్లో ఇచ్చాం, అంటే లోక్సభలో ఇచ్చాం. రాజ్యసభను మెన్షన్ చేశారా? రాజ్యసభకి సంబంధించి రిజర్వేషన్స్ అన్నవి లేవు. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ లోక్సభకు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు వాళ్ళు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, డైరెక్ట్ ఎలక్షన్, అంటే డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడుతున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు. అందువల్ల ఎంపీ, లోక్సభ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి సంబంధించి కానీ స్టేట్స్లో కానీ వాళ్ళకి ఉన్న సీట్స్లో ఇన్ని సీట్స్ అని చెప్పి మనం ఎస్సీస్కి ఎస్టీస్కి రిజర్వ్ చేశాము. ఎందుకంటే ఆయా సెక్షన్లకి ప్రాతినిధ్యం వహించేలాగా. ప్రాతినిధ్యం వహించకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు అసెంబ్లీనే ఉంది, ఏపీ అసెంబ్లీనే తీసుకుందాం, 175 మంది ఉన్నారు. 175 మంది అసలు రిజర్వేషన్స్ లేకుండా ఉంటే అందరూ జనరలే వచ్చారనుకోండి, ఇప్పుడు ఆయా సెక్షన్ల మీద జరిగే అట్రాసిటీస్ కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఎవరు అడ్రస్ చేస్తారు? ఒకానొక టైంలో చెప్తారు, ఎవరు, గాంధీ గారు హరిజన మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటా, అప్పుడు అంబేద్కర్ గారు చెప్తారు, చేశారు బాగుంది, మీరు ఏం చేస్తున్నారు, హరిజన్ మూమెంట్ని స్టార్ట్ చేసి ఒక మనిషికి దెబ్బ తగిలితే ఆ దెబ్బని తగ్గించడానికి మందు లాంటిది వేసి తగ్గిస్తున్నారు. కానీ ఆ దెబ్బ తగిలిన వ్యక్తి ఇంకెంత బాధపడుతుంటాడు అంటే, ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే దాంట్లో ఉన్న కష్ట నష్టాలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఇవ్వాలన్నమాట. అందుకని మనం ఏం చేస్తాము, అలా ఎంపీ లోక్సభలో ఇచ్చాము, అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇచ్చామన్నమాట. 334 దేనికి సంబంధించి అంటే, ఈ టెన్యూర్ అనేది ఎప్పటి వరకు అనేసి, అంటే దీన్ని ఏమైనా ఇండెఫినెట్గా ఇచ్చామా? 330, 332 అంటే ఇవి ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి, మర్చిపోకూడదు మళ్ళీ. ఇవేంటి ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి. ఈ ఆర్టికల్ 330, 332 అనే దాన్ని మనం ఏమన్నా త్రూ అవుట్ ద జర్నీ ఇచ్చామా అంటే కాదనమాట. అప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు 1950 జాన్ 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ, అప్పుడైనా మన రిపబ్లిక్ డే. మనం అప్పుడేమన్నా అంటే ఫర్ ద కమింగ్ 10 years చెప్పాం. అప్పటి నుంచి మనం ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాం అనమాట. అందుకే ఎవ్రీ టైం 10 years తర్వాత మనం బిల్ని మళ్ళీ ప్రపోజ్ చేస్తూ ఉంటాం. అక్కడ చూడండి, అందుకని అన్నాడు 1960లో సీజ్ అవ్వాలి, కానీ తర్వాత 1970కి ఎక్స్టెండ్ చేసాము, తర్వాత మళ్ళీ 1980కి ఎక్స్టెండ్ చేసాము, 1990కి ఎక్స్టెండ్ చేసాము, 2000కి ఎక్స్టెండ్ చేసాము, 2010కి ఎక్స్టెండ్ చేసాము త్రూ దీస్ యాక్ట్స్ అని చెప్పాము. తర్వాత ఏం చేసాం, 2020కి ఎక్స్టెండ్ చేసాం, ఇప్పుడు 2030కి ఎక్స్టెండ్ చేసాం. 2020 నుంచి 2030కి ఎప్పుడు ఎక్స్టెండ్ చేసాము, రీసెంట్గా ఉంది కదా న్యూస్లో, అందుకని చూసుకోవాలి. ఎప్పుడు, November 4th
ఇవి చూసారా 330, 332 ఏంటి ఈవెన్, 104 ఈవెనే కదా. గుర్తు రాకపోతే ఏదో ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం. 2020 అంటే ఏంటి, సెకండ్ టర్మ్ ఆఫ్ మోడీ 2.0 అనేనా. అంటే మోడీ 2.0 అని ఎందుకు అంటున్నాను, ఎన్డీఏ 2 గవర్నమెంట్. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగింది 2019 to 2024. కోవిడ్ టైం అయినా 2020 అంటే కరోనా టైం గుర్తుందా. అప్పుడు అనమాట. అప్పుడు ఏం చేశారంటే ఎస్సీ ఎస్టీస్కేమో ఎక్స్టెండ్ చేశారు 2030 వరకు. అట్ ది సేమ్ టైం ఏం చేశారంటే ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్ ఉంది. ఎక్కడుంది, 331లోను 333లోనూ ఉంది. 331లో ఎక్కడుంది, లోక్సభలో ఉంది. అలాగే 333లో ఎక్కడుంది, స్టేట్స్లో ఉంది. లోక్సభలో ఇద్దరిని ప్రెసిడెంట్, స్టేట్స్లో అయితే గవర్నరు నామినేట్ చేస్తారని చదువుకున్నామా. దాన్ని తీసేశారనమాట. ఇప్పుడు 104లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. బోత్ ఎక్కడ, పార్లమెంట్ అనకూడదు, లోక్సభ అని అలాగే అసెంబ్లీస్లో కానీ. రైట్, ఇది పొలిటికల్ రిజర్వేషన్కి సంబంధించిన ఆస్పెక్ట్ అనమాట. ఓకే, అంటే మీరు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఇచ్చినారు, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఇచ్చినారు, పొలిటికల్లో ఇచ్చినారు, అంతే. ఇంకా అందరూ సేఫ్గా అందరూ ఈక్వల్గా బతికేస్తున్నారు సొసైటీలో అంటే లేదు కదా. ఇంకా అట్రాసిటీస్ జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చాం కదా, ఇంకా ఎందుకు జరుగుతున్నాయి వివక్ష, వాటినన్నిటిని అడ్రస్ చేయాలి కదా. కరెక్టే కదా. అందుకే ఒకసారి ఈ షెడ్యూల్స్ సెక్షన్స్ కూడా చూసుకోండి. షెడ్యూల్ 6 ఏం చెప్తుంది, షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించిన వాటి గురించి మాట్లాడుతుంది. అదే 5 అయితే ఏం మాట్లాడుతుంది, ఏఎంటీఎంఏనా, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఈ స్టేట్స్కి సంబంధించిన రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది. కరెక్టేనా. పార్ట్ 10 దేని గురించి మాట్లాడుతుంది, షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. షెడ్యూల్ 6 ఏంటి, షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించి. పార్ట్ 10 కూడా షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించి మాట్లాడుతుంది. పార్ట్ 16 స్పెషల్ ప్రొవిజన్స్ 330 నుంచి 342 వరకు మాట్లాడుతుంది. ఓకే, ఇవన్నీ టకటకటక మీకు ఐడియా ఉండాలన్నమాట. 330 నుంచి ఇదిగోండి 330, 342 ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఆర్టికల్ 330, 332లో ఏం చేశారు, పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తున్నాం, అవునా. ఇంకొకటి పొలిటికల్ రిజర్వేషన్స్ ఇస్తే సరిపోదు కదా, ఇంకా ఉంది ఏంటి, 338, 338A, 338B కూడా చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఇటుపైకి వచ్చింది కాబట్టి ఇక్కడ. ఇదిగోండి 338, 338A ఏం చెప్తుంది, ఎన్సీఎస్టీ అంటే నేషనల్ కమిషన్ ఆన్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, వీళ్ళకి సంబంధించి ఏమన్నా అట్రాసిటీస్ జరిగినా, ఇంకేదైనా వాళ్ళ పురోగవృద్ధికి ఏమైనా చర్యలు తీసుకోవాలని ఏ కన్సర్న్ అయినా సరే ఈ కమిషన్స్ చూసుకుంటాయి. ఇది దీని అర్థం. లేటెస్ట్గా ఏంటి, ఎన్సీబీసీ, దీనికి సంబంధించిన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీనికి సంబంధించి మన కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చామా, ఏ టైంలో ఇచ్చాం, అది 2018 టైం. 2017లో ఏం చేసాం, జిఎస్టీ 2017 జూలై 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, అవునా. అన్నీ ఫస్ట్ ఫేజ్లో చూడండి, మోడీ 1.0లో చాలా రివల్యూషనరీ, ఎట్లా చెప్పాలి, అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. ఓకే, 103 నెక్స్ట్ వచ్చింది అయినా సరే ఇవన్నీ. బట్ 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చిన 105 తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే 102లో ఏం చెప్పారు, కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చాం, ఓకే గుడ్, రైట్ ఎవరికి ఇచ్చారు, ప్రెసిడెంట్కి ఇచ్చి దాన్ని సంబంధించిన లిస్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే పార్లమెంట్ చేస్తాను అని చెప్పింది అనమాట. అదే టైంలో మరాఠా రిజర్వేషన్స్ అవన్నీ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమైందంటే ఇది ఫెడరలిజంకి అగైనెస్ట్గా ఉంది, మీరు స్టేట్స్ కదా గుర్తించాలి, ఒక స్టేట్లో బీసీ అయిన అతను ఇంకో స్టేట్లో బీసీ అవ్వాల్సిన ఇది లేదు కదా, అప్పుడు అది స్టేట్ గవర్నమెంట్కి కదా ఎక్కువ అథారిటీ ఉంటుంది, పార్లమెంట్ నువ్వెట్లా ఇన్వాల్వ్ అవుతావు పోయి స్టేట్కి సంబంధించిన విషయాల్లో, అంటే స్టేట్కి సంబంధించిన రైట్స్ అని నువ్వు తీసేసుకుంటున్నావా, అది తప్పు, ఫెడరలిజం అనేది బేసిక్ స్ట్రక్చర్లో పార్టు, కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి కొట్టేసింది అనమాట. ఈవెన్ మళ్ళీ కన్సిడర్ చేయండి అని నెక్స్ట్ మళ్ళీ సబ్సిక్వెంట్ పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేయలేదు సుప్రీంకోర్టు. అందువల్ల ఏం చేశారంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, 2021 కోవిడ్ అయిపోతూ ఉంది, సెకండ్ ఫేజ్ ఆ టైంలో అనమాట, 2021 ఆ టైంలో తీసుకొచ్చారు. ఏంటి, ఎస్సీబీసీ స్టేట్కి సంబంధించిన
బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనమాట ఇది. ఓకే, ఇది క్లారిటీ ఉండాలి. అంటే మనం ఏం చేస్తాం, ఎడ్యుకేషన్లో సంబంధించిన రిజర్వేషన్స్ మాట్లాడాం, అంతేనా. 15(4) మాట్లాడాం, అలాగే 15(5) కూడా మాట్లాడాం. ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన రిజర్వేషన్స్ మాట్లాడాం. ఎక్కడ 16(4)(a)లో మాట్లాడాం, 16(4)(b)లో మాట్లాడాం. 15(4) ఏం మాట్లాడింది అంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తున్నాము, అంటే రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడం అనుకోండి. ఇప్పుడు రిజర్వేషన్స్ అనేది మనం విని మనకు అలవాటైంది, కానీ అప్పుడు అది చాలా రివల్యూషనరీ స్టెప్పే కదా 1951 టైంలో. అదనమాట 1951 టైంలో తీసుకొచ్చిన స్టెప్ ఇది. 15(5) ఇప్పుడు 2005లో తీసుకొచ్చారు. అమెండ్మెంట్ ఏంటి, 93rd అమెండ్మెంట్. 4A ఏంటి, రిజర్వేషన్స్ ఎంట్రీ లెవెల్లో ఇస్తేనే సరిపోదు. 16(4) ఏం చెప్తుంది, ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పింది కరెక్టే, అది ఎక్కడని ఎంట్రీ లెవెలే చెప్పింది. జస్ట్ ఒక ఎంట్రీ లెవెల్లో ఇస్తేనే అక్కడ వాళ్ళ పురోగభివృద్ధి కనిపించట్లేదు, కాబట్టి 4Aలో కూడా ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చేదన్నమాట. ఇప్పుడు 77వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1995 టైంలో తీసుకొచ్చారు. అలాగే 16(4)B ఏం చెప్తోంది, క్యారీ ఫార్వర్డ్ అంటే బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన విషయాన్ని మాట్లాడింది. ఇది ఏ ఇయర్లో తీసుకొచ్చారు, 81st అమెండ్మెంట్. ఏ ఇయరు, 2000. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 5 ఇయర్స్ గ్యాప్లో ఉన్నాయి. 1995 నుంచి 2000, 2000 నుంచి 2005. అట్ ది సేమ్ టైం అమెండ్మెంట్స్ కూడా చూడండి, 77 అమెండ్మెంటు, అలాగే 81వ అమెండ్మెంట్, నెక్స్ట్ 93 అమెండ్మెంట్. 77 నుంచి 81కి 4, 81 నుంచి 93కి ఎన్ని, 12 సంవత్సరాలు. 12 అనుకోండి నెంబరు, ఏదైనా మీరు గుర్తుండే విధంగా పెట్టుకోండి. ఏదో ప్రైమ్ మినిస్టర్ లాగా గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ వైజ్ అయినా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మనం ఎక్కడ ఎడ్యుకేషన్లో మాట్లాడాం, ఎంప్లాయ్మెంట్లో మాట్లాడాం, పొలిటికల్గా కూడా మాట్లాడాం. పొలిటికల్గా ఏమన్నాం, 330 గురించి మాట్లాడాం, అట్లాగే 332 గురించి కూడా మాట్లాడాం. రైట్, నెక్స్ట్ అలాగే వాళ్ళకి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి 330 నుంచి 342లోనే మాట్లాడిన వాటిల్లోనే పొలిటికల్ గురించి ఇక్కడ చెప్పేశాం. అలాగే ఇవే కాకుండా కమిషన్స్ గురించి కూడా ఏర్పాటు చేసాం. ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. 338, 338A, 338B. ఇక్కడ క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి. బి ఒకటి ఏంటి, బీసీస్కి సంబంధించింది. నేను 330, 334, 332 చెప్పా. ఇక్కడ ఏమంటున్నాను, లోక్సభ అలాగే అసెంబ్లీస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ అన్నాను, కానీ బీసీస్కి చెప్పలేదు. అబ్జర్వ్ చేశారా ఈ పదం, అంటే బీసీస్కి పొలిటికల్ రిజర్వేషన్స్ లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇంతకుముందు కమిషన్ కూడా లేదు, కాన్స్టిట్యూషన్ కమిషన్. ఇప్పుడు 102nd అమెండ్మెంట్ అలాగే 104th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చాం. 102nd ఎప్పుడు, 2018. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. 104th 2021లో తీసుకొచ్చాం. ఓకే, 105th 2021లో తీసుకొచ్చాం. రైట్, ఇంకా మాట్లాడితే ఏముంది కొత్తగా రీసెంట్గా అంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్, అంతే కదా. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ గురించి న్యూస్లో ఉంది. సబ్ క్లాసిఫికేషన్ ఉంది, అలాగే 330, 342 చెప్తున్నారు కదా. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో రావాల్సిందే, ఎంప్లాయ్మెంట్లో రావాల్సిందే, అట్ ది సేమ్ టైం పొలిటికల్గా కూడా రావాల్సిందే. ఓకే, ఈ మాత్రం క్లారిటీ ఉండాలన్నమాట ఈ టాపిక్ మీద. రైట్, ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్.